ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పేరొందిన పుణ్యక్షేత్రాల్లో విశాఖపట్నంలోని సింహాచలం క్షేత్రం ఒకటి. ఎంతో విశిష్టత గల ఈ ఆలయంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో గిరి ప్రదక్షిణ ప్రత్యేకమైనది. గిరి ప్రదక్షిణలో భాగంగా 32 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న సింహాచలం కొండ చుట్టూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కాలినడకన ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ధర్మకర్త, ఆలయ కార్య నిర్వాహక అధికారి కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. వివిధ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4 గంటలకు వరాహ లక్ష్మీ నరసింహ దేవుని రథం లాగటంతో గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. భక్తులంతా పాదాల కొండ దగ్గర ఉన్న విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ప్రారంభిస్తారు. రథం ముందు చాలా మంది వాలంటీర్లు నృత్యం చేస్తారు. అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా ఎన్ఏడి గోపాలపట్నం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. సింహాచలంలో సాయంత్రం అప్పన్న రథం ప్రారంభం నుంచి ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు రక్షణ కల్పించి అవసరమైన సహాయం అందించేలా సిబ్బందిని నియమిస్తారు. కంచరపాలెం నుంచి సింహాచలం వరకు 15 పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి పాయింట్ వద్ద 2 పోలీసు సిబ్బంది పహారా కాస్తారు. అత్యధికంగా స్త్రీలు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నందున భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎన్ఏడి గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు 50 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పనిచేస్తారు. మరో 2 మొబైల్ బృందాలు ప్రతి క్షణం పహారా తిరుగుతూ ఉంటాయి. గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ పాదాల వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి జైలు రోడ్డు మీదుగా అడవివరం, ఆరిలోవా, హనుమంతవాక, జోడుగుళ్లపాలెం బీచ్, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది. భక్తుల సౌకర్యార్థం సింహాచలం కొండ చుట్టూ 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. 275 మొబైల్ టాయిలెట్స్, కొండ చుట్టూ విద్యుత్ దీపాలు, అలంకరణ, మంచినీటి సదుపాయం, సామియానాలు, పెండళ్లు, కుర్చీల ఏర్పాటు, వైద్య శిబిరాలు, పారిశుధ్యం, పోలీసు భద్రత, జోడిగుళ్లపాలెం బీచ్ వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచటం వంటి ఏర్పాట్లు చేస్తారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ సేవలను అందిస్తాయి. పులిహార, పెరుగన్నం కూడా మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తాయి. మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, టీ తదితర పానీయాలు కూడా అందజేస్తారు. అలాగే కాళ్ళు నొప్పులు రాకుండా మూలిక నూనె రాస్తారు. ఈ ఏడాది 2024 జూలై 20న ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని సింహాచలం కొండ చుట్టూ జరిగిన గిరి ప్రదక్షిణలో ఏర్పాట్లకు సంబంధించి సింహాచలం దేవస్థానం ఈవో సిగాల శ్రీనివాసమూర్తి సమీక్షించారు. దేవస్థాన వైదికులు, ఇంజనీరింగ్ అధికారులు, వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. జీవీఎంసీ, పోలీస్, మెడికల్ తదితర విభాగాల అధికారులకు లేఖలు రాయాలని అధికారులను ఈవో ఆదేశించారు.